హాయ్, నేను బాలాజీ చెప్పాడా మీ ఏఐ ఎక్స్పర్ట్. వెల్కమ్ బ్యాక్ టు ద సిరీస్ పైథాన్ ఫర్ డేటా సైన్స్. ఈ వీడియోలో మనం గూగుల్ కొలాబరేటరీ గురించి ఎండ్ టు ఎండ్ నేర్చుకుందాం. ఎప్పుడు, ఎక్కడ, ఎలా వాడాలి అనేది. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మీరు మీ ల్యాప్టాప్లో ఏదన్నా బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఇక్కడ నేను బ్రేవ్ బ్రౌజర్ వాడుతున్నాను అండ్ టైప్ ఇన్ గూగుల్ కొలాబ్ అండ్ ప్రెస్ ఎంటర్. ఇక్కడ ఫస్ట్ లింక్ ఉంది కదా, వెల్కమ్ టు కొలాబ్ అని చెప్పి దాని మీద క్లిక్ చేయండి అండ్ వెయిట్ చేయండి లోడ్ అయ్యేదాకా. టాప్ రైట్ కార్నర్లో మీరు చూసారు కదా, ఇక్కడ మీరు మీ అకౌంట్తో లాగిన్ చేయాలి. ఒక లాగిన్ చేసి లేకపోతే, నేను ఆల్రెడీ లాగిన్ చేసి ఉన్నాను కాబట్టి ఇది నన్ను అడగట్లేదు, బట్ ఇట్ ఈస్ ఎ మ్యాండేటరీ స్టెప్. ఎందుకంటే ఇక్కడ ఎవ్రీథింగ్ ఈజ్ లింక్డ్ విత్ యువర్ గూగుల్ అకౌంట్. ఆ తర్వాత మీకు ఇక్కడ పాపప్ కనిపిస్తుంది కదా, ఈ పాపప్లో మల్టిపుల్ సెక్షన్స్ ఉన్నాయి. లెట్స్ అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ ఎట్ హై లెవెల్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎగ్జాంపుల్స్. బై డిఫాల్ట్ గూగుల్ కొలాబ్ అనేది మనకు నేర్చుకోవడానికి చాలా రకాల నోట్బుక్స్ క్రియేట్ చేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ఓవర్ వ్యూ ఆఫ్ కొలాబ్ ఫీచర్స్, మార్క్డౌన్ గైడ్, చార్ట్స్ ఇన్ కొలాబ్ అని రకరకాల నోట్బుక్స్. ఇవన్నీ చాలా బిగినర్ ఫ్రెండ్లీ అనమాట. ఒకవేళ మీకు టైం ఉంటే ఇవన్నీ ఓపెన్ చేసి అందులో ఉండే కోడ్ అర్థం చేసుకుని నేర్చుకోండి. బట్ ఇన్ దిస్ వీడియో వీఆర్ నాట్ గోయింగ్ టు కవర్ దీస్ థింగ్స్. అండ్ సెకండ్ ఏంటంటే రీసెంట్స్ ట్యాబ్. ఒకవేళ మీరు ఫస్ట్ టైం యూజర్ అయ్యి ఉంటే గూగుల్ కొలాబ్కి ఇక్కడ మీదంతా ఖాళీగా ఉండి ఉండొచ్చు. బట్ నేను ఫస్ట్ టైం యూజర్ కాదు కాబట్టి ఇక్కడ నాకు రకరకాల నోట్బుక్స్ ఉన్నాయి. సో ఒకసారి మీరు క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ అన్ని కనిపిస్తాయి అన్నమాట, మీరు వాడుకున్నవన్నీ. అండ్ నెక్స్ట్ గూగుల్ డ్రైవ్ అండ్ గూగుల్ కొలాబ్ రెండు గూగుల్ ప్రొడక్ట్సే కదా, సో అందుకని చెప్పి గూగుల్ డ్రైవ్ తో సింక్ ఉంటుంది అనమాట. మీరు గూగుల్ కొలాబ్ లో ఏ నోట్బుక్స్ క్రియేట్ చేసినా, ఏ కోడ్ రాసినా సరే అదంతా గూగుల్ డ్రైవ్ తో సింక్ అయి ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి ఎన్ని రకరకాల నోట్బుక్స్ అనమాట. అండ్ నెక్స్ట్ గిట్హబ్ రిపాజిటరీ. ఒకవేళ మీకు ఆల్రెడీ గిట్హబ్ రిపాజిటరీ ఉందనుకుంటే ఆ గిట్హబ్ రిపాజిటరీని కనెక్ట్ చేసి ఇక్కడ నుంచి పుష్ పుల్ ఆపరేషన్స్ అన్ని చేయొచ్చు అనమాట. లేదు, మీ దగ్గర ఆల్రెడీ నోట్బుక్స్ రెడీగా ఉన్నాయి, మీరు దాన్ని వాడుకోవాలి అనుకుంటే డైరెక్ట్ ఇక్కడ అప్లోడ్ బటన్ మీద క్లిక్ చేసి డైరెక్ట్గా మీరు మీ నోట్బుక్స్ అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. బట్ ఈ వీడియోలో మనం ఏం చేస్తామంటే వీ విల్ నాట్ గో త్రూ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్. ఇక్కడ మనం ప్లస్ న్యూ నోట్బుక్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. వెయిట్ చేయండి, కొంచెం టైం పడుతుంది లోడ్ అవ్వడానికి. సో ఒక్కసారి లోడ్ అయిన తర్వాత ఇలా కనిపిస్తుంది. సో లెట్ మీ జూమ్ ఇన్ ఎ లిటిల్ బిట్. ఇప్పుడు చూసారు కదా, ఇది మన గూగుల్ కొలాబ్ ఇంటర్ఫేస్ అనమాట. టాప్ లెఫ్ట్ లో ఉంది కదా అన్టైటిల్ 31 అని చెప్పి, ఇది మన నోట్బుక్ పేరు అనమాట. మీకు వేరే పేరు ఉండొచ్చు, బట్ లెట్స్ నాట్ వరీ అబౌట్ దాట్. ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ పేరు మారుద్దాం. ఏమని పెడదాం? గూగుల్ కొలాబ్ అని పెడదాం. గూగుల్ కొలాబ్ ఫస్ట్ నోట్బుక్ అని పెడదాం. ఓకే, ఇక్కడ దీని యొక్క ఎక్స్టెన్షన్ ఏంటంటే .ipynb. మనం లాస్ట్ వీడియోలో ఏం చూసాం? విఎస్ కోడ్ ఇన్స్టాల్ చేసినప్పుడు .py ఫైల్స్. సో లెట్స్ అండర్స్టాండ్ IPYNB అంటే ఏంటి. ఓకే, IPYNB. ఐ అంటే ఏంటంటే, ఐ అంటే ఇంటరాక్టివ్, పివై అంటే పైథాన్, ఎన్బి అంటే నోట్బుక్స్ అనమాట. సో బేసికలీ IPYNB అంటే ఇంటరాక్టివ్ పైథాన్ నోట్బుక్స్. ఓకే, ఇంటరాక్టివ్ అని ఎందుకంటారని తర్వాత చూద్దాం మనం. సో బేసికలీ మన పైథాన్ కోడ్ రాయడానికి కావాల్సిన వన్ ఆఫ్ ద ఫార్మాట్స్ అనమాట IPYNB. ఓకే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ మొబైల్లో ఫోటో క్లిక్ చేశారనుకుందాం. ఆ ఫోటో యొక్క ఫార్మాట్ ఏముంటుంది? .jpeg కానీ .png కానీ ఉంటుంది కదా. సో అలాగే మన పైథాన్ కోడ్ రాయడానికి ఏదర్ .py ఫైల్స్ కానీ లేదా .ipynb కానీ వాడతాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ షేర్ బటన్ ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మీరు మీ ఫ్రెండ్స్ని ఎవరైనా సరే మీ నోట్బుక్లో మీతో పాటు ఎడిట్ చేయడానికి ఇన్వైట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ లింక్ ఉంది కదా రెస్ట్రిక్టెడ్ అని చెప్పి, ఎనీవన్ విత్ ద లింక్ పెట్టి ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఇచ్చారనుకోండి, ఈ కాపీ లింక్ ఇచ్చినప్పుడు మీ ఫ్రెండ్కి ఎవరికైనా లింక్ ఓపెన్ చేస్తే మీ ఫ్రెండ్ డైరెక్ట్గా ఇదే నోట్బుక్లో మీతో పాటు ఎడిట్ చేయొచ్చు అనమాట. సో ఒకసారి మీరు ఫైల్ నేమింగ్ చేంజ్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే కనెక్ట్ బటన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, అలోకేటింగ్ రన్ టైమ్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మీరు కనెక్ట్ బటన్ క్లిక్ చేసినప్పుడు బ్యాక్ ఎండ్లో గూగుల్ అనేది ఈ బ్రౌజర్కి డైరెక్ట్గా రిసోర్స్ అలోకేట్ చేస్తుంది అనమాట. రిసోర్స్ అంటే GPUs, TPUs, హార్డ్వేర్ మొత్తం అంతా అలోకేట్ చేస్తారు అనమాట. సో మీరు బేసికలీ మీ బ్రౌజర్ నుంచి ఒక వర్చువల్ మెషిన్ని యాక్సెస్ చేస్తున్నారు. సో హోప్ దట్ ఈస్ క్లియర్. ఒకసారి కనెక్ట్ అయిన తర్వాత మనం యాక్సెస్ చేసిన మెషిన్ యొక్క డీటెయిల్స్ చూడొచ్చు అనమాట. ఇక్కడ చూడండి ర్యామ్ అండ్ డిస్క్ అని ఉంది కదా, క్లిక్ చేయండి. సో మనం కనెక్ట్ చేసుకున్న మెషిన్ అప్రాక్సిమేట్లీ హ్యావింగ్ 13 GB ఆఫ్ ర్యామ్ అనమాట. ఇప్పుడు మీరు చెప్పండి, మీ దగ్గర ఎంతమంది 13 GB ఆఫ్ ర్యామ్ ఉంది విండోస్ మెషిన్? లేదు కదా, ఇదంతా మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్గా కనెక్ట్ చేసుకుంటున్నాం. అండ్ హ్యావింగ్ 100 GB ఆఫ్ డిస్క్ స్పేస్ అనమాట. 100 GB తక్కువ అనుకుంటారు, బట్ ఇట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ ఆల్ ఆఫ్ ద మెషిన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్ టాస్క్ కోసం. అండ్ ఒకసారి కనెక్ట్ అయిన తర్వాత బికాస్ దీస్ ఆర్ ఫ్రీ రిసోర్సెస్, మీరు దీన్ని ఎలా పడితే అలా వాడేసి వేస్ట్ చేయకండి, ఎందుకంటే చాలా మంది కోసం కావాలి కదా ఇవన్నీ. ఒకసారి మీ నోట్బుక్ అంతా వాడడం అయిపోయిన తర్వాత ఇది మీద క్లిక్ చేసి డిస్కనెక్ట్ అండ్ డిలీట్ రన్ టైం చేయండి, డిస్కనెక్ట్ అయిపోతుంది. బేసికల్గా గూగుల్ కొలాబ్లో
సెల్ అనేది ఒక ఫౌండేషన్ అనమాట. సో, ఇది సెల్. ఇక్కడ మీరు హోవర్ చేస్తే చూడొచ్చు. డైరెక్ట్‌గా యూ హావ్ ఆప్షన్ టు రైట్ కోడ్ ఆర్ యూ హావ్ ఆప్షన్ టు రైట్ టెక్స్ట్. లెట్స్ సే మనం కోడ్ రాయాలనుకుందాం. క్లిక్ ఆన్ దిస్ కోడ్ బటన్. ఇక్కడ ఏం చేస్తారు మీరు డైరెక్ట్‌గా ప్రింట్ హలో వరల్డ్ అని రాయండి. హలో వరల్డ్. ఓకే. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఎలా చేయాలి? ఇక్కడ బటన్ చూసారా? ప్లే బటన్ దీని మీద క్లిక్ చేయండి. సో, ఇక్కడ చూడండి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్టఫ్ ఏంటంటే మీరిక్కడ కోడ్ రాసారు అండ్ మీ అవుట్‌పుట్ ఇక్కడొచ్చేసింది. ఇది మీ కోడ్ ఇన్‌పుట్ అనమాట. సో, మనం వీఎస్ కోడ్‌లో ఏం చేసాం? మీరు పైన ఎక్కడో కోడ్ రాస్తారు అండ్ టెర్మినల్‌లో ఎగ్జిక్యూట్ చేస్తారు అండ్ టెర్మినల్‌లో వచ్చే అవుట్‌పుట్ ఇక్కడ వస్తదనమాట. సో, మీరు రాసిన కోడ్ ఎక్కడో ఉంటది. మీ అవుట్‌పుట్ ఎక్కడో ఉంటది. దాన్ని డీబగ్ చేయడం కొంచెం కష్టం. సో, ఇక్కడ ఏంటంటే వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ మీరు ఇక్కడ కోడ్ రాస్తున్నారు అండ్ మీ అవుట్‌పుట్ దాని కిందే ఉంటది. మీరు డైరెక్ట్‌గా చూడొచ్చు మీ కోడ్ యొక్క అవుట్‌పుట్ ఏంటి అన్నది. సో, ఇట్ ఈస్ కాల్డ్ ఇంటరాక్టివ్ అనమాట. సో, బేసికల్లీ మీరు రాసిన కోడ్ యొక్క అవుట్‌పుట్ ఎంటనే చూడొచ్చు అండ్ ఎంటనే డీబగ్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్ ఆఫ్ గూగుల్ కొలాబ్. ఐ మీన్ గూగుల్ కొలాబ్ ఫీచర్ కాదిది. ఐపైథాన్ నోట్‌బుక్స్ యొక్క ఫీచర్ అనమాట. సో, లెట్స్ సే నాకు కోడ్ రాయాలని లేదు. అప్పుడు ఏం చేస్తాను? టెక్స్ట్ యాడ్ చేస్తాను. సో, టెక్స్ట్ ఏంటంటే మీరు నోట్‌బుక్‌లో రాసుకున్నట్టు హెడ్డింగ్స్ గానీ, సబ్ హెడ్డింగ్స్ కానీ మీరేదైనా కొంచెం పారాగ్రాఫ్ రాసుకోవాలనుకుంటే ఇక్కడ పెట్టుకోవచ్చనమాట. ఇది ఒక మార్క్‌డౌన్ ఫీచర్. ఇక్కడ ఏం చేస్తానంటే నేను హ్యాష్‌ట్యాగ్ పెట్టి దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రోగ్రామ్ అని రాస్తాను. ఓకే. ఇప్పుడు రాసిన తర్వాత దీన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఏం లేదు. బయట ఎక్కడైనా క్లిక్ చేయండి ఆటోమేటిక్‌గా ఎగ్జిక్యూట్ అయిపోతది అది. లెట్స్ ఇంకో కోడ్ సార్లు క్రియేట్ చేద్దాం. ఇక్కడ చూడండి. దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రోగ్రామ్ అని వచ్చేసింది. చూసారా? సో, ఇది ఏంటంటే ఇది కోడ్ సెల్ కాదు. ఇది మనం చూడడానికి రిఫరెన్స్ కోసం అనమాట. ఈజీగా ఉండడానికి కోసం. అండ్ తర్వాత లెట్స్ ఇంకో కోడ్ రాయాలనుకుందాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 10 ప్రింట్ ఐ. ఈ కోడ్ ఎలా రాయాలి? దీని మీనింగ్ ఏంటని తర్వాత చూద్దాం. జస్ట్ ఫర్ రిఫరెన్స్ కోసం ఇక్కడ ఒక కోడ్ రాశాను నేను. లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్. ఇక్కడ చూడండి. మన అవుట్‌పుట్ అంతా ఇక్కడే వచ్చేసింది. సో, లెట్స్ సే నేను ఇది తీసుకొని ఇది కూడా ఇందులోనే పెడతాను. ఓకే. అండ్ లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్. ఇక్కడ ఏం జరుగుతుంది? ఒక కోడ్ సెల్‌లో ఎంతైతే కోడ్ ఉందో ఆ కోడ్ అంతా మొత్తం ఎగ్జిక్యూట్ అవుద్దన్నమాట. వెన్ యూ క్లిక్ ఆన్ దిస్ వన్. ఇక్కడ చూడండి ఫస్ట్ లైన్‌లో ప్రింట్ హలో వరల్డ్ అని ఉందా? దాని అవుట్‌పుట్ ఇక్కడ వచ్చింది. అండ్ నెక్స్ట్ ఈ ఫర్ లూప్ యొక్క అవుట్‌పుట్ ఇక్కడ వచ్చింది. సో, మన ఒక కోడ్ సెల్‌లో ఎంత కోడ్ ఉంటే ఆ కోడ్ అంతా ఒకేసారి ఎగ్జిక్యూట్ అయిపోద్ది. అండ్ యూ కెన్ డైరెక్ట్‌లీ లుక్ ఎట్ ద అవుట్‌పుట్ ఆఫ్ ద కోడ్ సెల్ దట్ వి హావ్. సో, ఇది బేసిక్స్ ఆఫ్ గూగుల్ కొలాబ్. ఆ తర్వాత ఇంకేం చేద్దామంటే లెట్స్ లుక్ ఎట్ దీస్ ఆప్షన్స్ ఆన్ ద అబోవ్. సో, ఫైల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ రకరకాలు చూడొచ్చనమాట. ఓపెన్ ఇన్ ప్లేగ్రౌండ్ మోడ్ అని చెప్పి కొత్త నోట్‌బుక్ క్రియేట్ చేయాలా? లేదంటే కొత్త నోట్‌బుక్ ఓపెన్ చేయాలా? లేదా మీ దగ్గర ఆల్రెడీ నోట్‌బుక్ ఉంది. నోట్‌బుక్ ఎలా అప్‌లోడ్ చేయాలి? ఈ నోట్‌బుక్ రీనేమ్ ఎలా చేయాలి? ఇలా రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. వి విల్ నాట్ గో త్రూ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఎడిట్ ఆప్షన్ ఉంది కదా! ఎడిట్‌లో ఏం చేస్తారంటే ఇక్కడ ఒకవేళ మీరు సెల్ డిలీట్ చేశారు. అండు ఎలా చేయాలి? అండ్ దెన్ అండు చేసి రీడు ఎలా చేయాలి? అలాంటియన్నీ ఇక్కడ చూడొచ్చనమాట. అండ్ వ్యూలో ఏంటంటే ఇక్కడ మనం వ్యూ అంత ఎక్కువ వాడం మనం. సో, లెట్స్ నాట్ వర్రీ అబౌట్ థాట్. అండ్ నెక్స్ట్ ఇన్సర్ట్. ఇన్సర్ట్ అంటే మీరు ఒక కోడ్ సెల్ ఇన్సర్ట్ చేయాలనుకోండి. క్లిక్ ఆన్ కోడ్ సెల్. మీరు డైరెక్ట్‌గా ఇక్కడ హోవర్ చేస్తే డైరెక్ట్ కనిపిస్తది కోడ్ సెల్ కావాలని చెప్పి. లేదు అలా చేయాలని అనుకోకపోతే ఇక్కడ డైరెక్ట్‌గా ఇన్సర్ట్ నుంచి చేయొచ్చనమాట. టెక్స్ట్ సెల్ గాని, కోడ్ సెల్ గాని రకరకాలు. అండ్ రన్ టైమ్. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ దట్ యూ నీడ్ టు లెర్న్. సో, రన్ ఆల్ అంటే మన నోట్‌బుక్‌లో ఎన్ని రకాల సెల్స్ ఉంటే అన్ని సెల్స్ ఎగ్జిక్యూట్ అయిపోతాయి అనమాట. లెట్స్ సే క్లిక్ ఆన్ రన్ ఆల్. ఇక్కడ ఏమవుతుంది? అన్ని ఎగ్జిక్యూట్ అయిపోయినాయి చూడండి. అన్ని ఎగ్జిక్యూట్ అయినాయి. సో, గ్రీన్ టిక్ చూడండి అన్ని ఎగ్జిక్యూట్ అయినాయి. సో, లెట్స్ సే మనం ఏం చేద్దామంటే రన్ బిఫోర్ అని చేద్దాం. సో, దానికోసం ఏం చేయాలి? ఫస్ట్ మీరు ఒక సెల్‌లో ఉండాలి. ఆ తర్వాత క్లిక్ ఆన్ రన్ టైమ్ అండ్ క్లిక్ ఆన్ రన్ బిఫోర్. ఈ 4 ఎగ్జిక్యూట్ అయినాయి. నెక్స్ట్‌దేంటి? రన్ ద ఫోకస్డ్ సెల్. అంటే మనం ఏ సెల్‌లో ఉన్నామో ఆ సెల్ ఎగ్జిక్యూట్ అవుద్దనమాట. అండ్ నెక్స్ట్ ఏంటి? రన్ సెల్ అండ్ బిలో. సో, మనం ఉన్న సెల్ దాని కింద ఉన్న సెల్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయన్నమాట. ఆ తర్వాత ఏంటంటే ఇంటరప్ట్ ఎగ్జిక్యూషన్. అంటే మీరేమైనా తప్పు చేశారనుకుందాం. కోడ్ ఎగ్జిక్యూట్ అయిపోతే వెళ్ళిపోతుంది. సో, అప్పుడు ఏం చేస్తారు? ఇంటరప్ట్ చేస్తారనమాట. ఆ తర్వాత రీస్టార్ట్ సెషన్. మీరు ఏయో చేసారు, ఏయో రాసారనుకుందాం. అప్పుడు ఏం చేస్తారు? మీరు మొత్తం నోట్‌బుక్ అంతా రీసెట్ చేయాలంటే అప్పుడు రీస్టార్ట్ సెషన్ వాడతారనమాట. సో, ఇక్కడ చూడండి రీస్టార్ట్ సెషన్. అండ్ నెక్స్ట్ డిస్కనెక్ట్ అండ్ డిలీట్ రన్ టైమ్. ఒకసారి మీరు మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఈ బటన్ క్లిక్ చేయండి. డిస్కనెక్ట్ అండ్ డిలీట్ రన్ టైమ్. సో, ఏమవుతదంటే మీరు ఆల్రెడీ ఒక రిసోర్స్ కనెక్ట్ అయి ఉన్నారు కదా! బ్యాక్ ఎండ్‌లో అది డిస్కనెక్ట్ అయిపోద్దనమాట. సో, ఆ రిసోర్స్ ఇంకెవరన్నా వాడుకోవచ్చు నెక్స్ట్ టైమ్. ఓకే. అండ్ చేంజ్ రన్ టైమ్ టైప్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో, ఇక్కడ చూడండి ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కూడా ఉంటది మీకు. చేంజ్ రన్ టైమ్ టైప్ అని చెప్పి. ఇదేంటంటే ఇప్పుడు మనం సీపీయూలో వాడుకుంటున్నాం మనం బేసిక్‌గా. ఎందుకంటే పైథాన్ కోడ్‌కి సీపీయూ ఈస్ గుడ్ ఎనఫ్ అనమాట. లేదు మనం మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ వాడాలి అని అనుకుంటే అప్పుడేం కావాలి మనకు జీపీయూస్ కావాలి కదా! అప్పుడేం చేస్తారు మీరు సీపీయూ కాకుండా జీపీయూ ఎనేబుల్ చేసుకుంటారు. ఇక్కడ చూడండి డిస్కనెక్ట్ అండ్ డిలీట్ రన్ టైమ్. చేంజింగ్ రన్ టైమ్ అట్రిబ్యూట్స్ మే టెర్మినేట్ యువర్ కరెంట్ సెషన్. ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు కంటిన్యూ. సో, ఫస్ట్ మీరు సీపీయూలో ఉన్నారు.
సిపియూ నుంచి జీపీయూ షిఫ్ట్ అవ్వాలనుకుంటే మీ కరెంట్ సెషన్ డిస్కనెక్ట్ అయిపోయి మళ్ళీ కనెక్ట్ అవుద్దనమాట. లెట్స్ క్లిక్ ఆన్ కనెక్ట్ అండ్ క్లిక్ ఆన్ సేవ్. ఇది చూడండి అడిషనల్ కనెక్షన్ ఆప్షన్స్. ఇప్పుడు మనం జీపీయూ కనెక్ట్ అవుతాం. సో లెట్స్ లుక్ ఎట్ ద కనెక్షన్ డీటెయిల్స్ వన్స్ ఇట్ ఈస్ కనెక్టెడ్. సో ఇక్కడ చూడండి కనెక్టింగ్ టు T4 పైథాన్ 3 అని చెప్పి. సో కనెక్ట్ అయింది. ఇప్పుడు చూడండి ఇక్కడ. సో ఇనీషియల్‌గా మనం చూసినప్పుడు మన దగ్గర ఏముంది? ర్యామ్ ఉంది అండ్ డిస్క్ స్పేస్ ఉంది. బట్ మనకి జీపీయూ లేదు. ఇప్పుడు చూడండి జీపీయూ ర్యామ్ ఇస్ అరౌండ్ 15 జీబీ. సో 15 జీబీ ఆఫ్ జీపీయూ మనకు ఫ్రీగా ఇస్తున్నారనమాట. ఆ తర్వాత టూల్స్ పెద్ద ఏం వాడం మనము. హెల్ప్ కూడా పెద్ద ఏం వాడం. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీరు మీ గూగుల్ డ్రైవ్‌ని కనెక్ట్ చేయొచ్చు. సో ఎలా కనెక్ట్ చేయాలి అనుకుంటే ఈ పక్కన చూసారా? ఇది ఫైల్ సెక్షన్ అనమాట. ఇక్కడ చూడండి డ్రైవ్ అనే ఐకాన్ ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి. మౌంటింగ్ గూగుల్ డ్రైవ్ అని వస్తుంది చూసారా? మౌంటింగ్ గూగుల్ డ్రైవ్. పర్మిట్ దిస్ నోట్‌బుక్ టు యాక్సెస్ యువర్ గూగుల్ డ్రైవ్ ఫైల్స్. ఇక్కడ ఏం చేస్తారు కనెక్ట్ టు గూగుల్ డ్రైవ్ క్లిక్ చేయండి. ఇట్ విల్ ఆస్క్ ఫర్ పర్మిషన్. చూడండి మౌంటింగ్ గూగుల్ డ్రైవ్ అని వస్తుంది. సో మీ గూగుల్ డ్రైవ్‌లో ఉండే అన్నీ కనెక్ట్ అయిపోయి ఉంటాయన్నమాట. అందులో ఉండే ఫైల్స్, ఇమేజెస్, వీడియోస్ అన్నీ కనెక్ట్ అయి ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ చూసారా డ్రైవ్ అనే ఆప్షన్ వస్తుంది ఇక్కడ. ఇప్పుడు దీని మీద క్లిక్ చేశారనుకోండి ఇక్కడ మీ డ్రైవ్‌లో ఉండే ఫైల్స్ అన్నీ చూడొచ్చు. మీరు అన్నీ యాక్సెస్ చేయొచ్చు అక్కడి నుంచి. మై డ్రైవ్, నా కొలాబ్ నోట్‌బుక్స్, కాంటాక్ట్స్ బ్యాకప్ ఫైల్స్, డేటా సైన్స్ నోట్‌బుక్స్ రకరకాలు ఉన్నాయి నా దాంట్లో గూగుల్ డ్రైవ్‌లో. ఇవన్నీ నేను డైరెక్ట్‌గా ఇక్కడ యాక్సెస్ చేయొచ్చనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే యూ కెన్ డైరెక్ట్‌లీ అప్‌లోడ్ ఫైల్స్ అనమాట. లెట్స్ సే మీ దగ్గర కొన్ని ఇమేజెస్ గానీ, సీఎస్‌వి ఫైల్స్ గానీ రకరకాల ఫైల్స్ ఉన్నాయి. అవి మీరు గూగుల్ కొలాబ్‌లో వాడుకోవాలి అనుకుంటున్నారు అనుకుందాం. సో అప్పుడేం చేస్తారు క్లిక్ ఆన్ అప్‌లోడ్ బటన్. అండ్ లెట్స్ సే నేను ఒక హోమ్ లోన్ ఫైల్ అప్లోడ్ చేయాలనుకుందాం. సో ఇక్కడ చూడండి ఎన్ష్యూర్ దట్ యువర్ ఫైల్స్ ఆర్ సేవ్డ్ ఎల్స్‌వేర్. దిస్ రన్ టైమ్స్ ఫైల్స్ విల్ బి డిలీటెడ్ వెన్ ద రన్ టైమ్ ఈస్ టెర్మినేటెడ్. సో క్లిక్ ఆన్ ఓకే. ఇక్కడ నా ఫైల్ వచ్చింది. నేను ఈ ఫైల్‌ని డైరెక్ట్‌గా రీడ్ చేయగలను ఇక్కడ కావాలనుకుంటే. బట్ వన్ థింగ్ ఈజ్ ఒకవేళ నేను రన్ టైమ్ క్లిక్ చేసి రీస్టార్ట్ రన్ టైమ్ కొట్టాను అనుకుందాం. ఓకే. అప్పుడు ఏమవుతదంటే ఒక్కొక్కసారి ఈ ఫైల్స్ అనేవి డిలీట్ అయిపోతాయి. సో మీరు మళ్ళీ అప్లోడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం వెంటనే చేస్తున్నాం కాబట్టి డిలీట్ అవ్వట్లేదు. బట్ లెట్స్ సే మీరు ఒక పావుగంట తర్వాత చేశారనుకుందాం. రీస్టార్ట్ రన్ టైమ్. సో అప్పుడు ఈ ఫైల్ అనేది ఇక్కడ ఉండదు. మనకు డిలీట్ అయిపోతదన్నమాట. సో ఒకసారి మీరు మీ కోడ్ అంతా రాసిన తర్వాత మీ నోట్‌బుక్ అనేది ఆటోమేటిక్‌గా మీ డ్రైవ్‌లో సేవ్ అయిపోయి ఉంటది బేసిక్‌గా. లేదు మీకు నోట్‌బుక్ డౌన్‌లోడ్ చేసుకోవాలి అని అనుకుంటే క్లిక్ ఆన్ ఫైల్, క్లిక్ ఆన్ డౌన్‌లోడ్ అండ్ డౌన్‌లోడ్ ఐపీవైఎన్బీ గాని, .py ఫైల్ గాని ఇట్స్ అప్ టు యూ. మీకు ఎటువంటి ఫైల్ కావాలంటే ఆ ఫైల్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో ఇదండి గూగుల్ కొలాబ్ గురించి మొత్తం ఎండ్ టు ఎండ్. సో ఇఫ్ యూ హావ్ ఎనీ క్వెరీస్, ఎనీ క్వెషన్స్ అట్ ఆల్ ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. అండ్ వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.